చాలా సంతోషం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయిన మా మిత్రుడు అలాగే ఎప్పుడు వచ్చినా కూడా అందరితోటి పలికి అందరి మన్ననలు పొందిన మన అన్న శ్రీ రామచంద్రరావు గారి వాళ్ళ నామినేషన్ వేయడం వారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి మా కుటుంబ సభ్యులైన మా చిన్నమ్మ గారు ఈరోజు నామినేషన్ కూడా వేస్తున్నారు. కానీ ఒక విషయం ఈరోజు ఏంటంటే అందరం కూడా గమనించాల్సిన విషయం, మొత్తం టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో నిరంతర ప్రక్రియ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిపోయే సందర్భంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది, రామచంద్రరావు గారు తప్పకుండా అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పి ఒక కుటిల రాజకీయాలతో ఈరోజు మా ఒక కుటుంబ సభ్యులైన శ్రీమతి వాణిదేవి గారిని ఇక్కడ నిలబెట్టడం, ఇది బ్రాహ్మణ సమాజానికే ఈ యొక్క ఓట్లు చీల్చడానికి మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీకు తప్పకుండా ఓటేయాలని చెప్పి బ్రాహ్మణులందరూ కూడా మొత్తం సామాజిక వర్గం అందరూ కూడా రామచంద్రరావు గారికి మద్దతుగా తెలుపుతూ ఎన్నో ఒక తీర్మానాలలో కూడా చేయడం కూడా జరిగింది. ఇటువంటి సమయంలో ఒక కుటిల రాజకీయం తీసుకొచ్చి అంత పెద్ద మహా మనిషి పేరు చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అఖండమైన విజయంతో గెలుస్తున్న సందర్భంలో ఇటువంటి రాజకీయం చేస్తూ మేము మొత్తం కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో, మొత్తం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, మరి 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా రామచంద్రరావు గారిని గెలిపించిన సమయం కూడా మనందరం కూడా గమనించాలి. ఒక ఉద్యమ నేతగా టీఆర్ఎస్గా ఏంటంటే నాయకులు కూడా పోటీ చేసిన శ్రీ దేవి ప్రసాద్ గారిని కూడా గ్రాడ్యుయేట్స్ మేధావులు ఏ విధంగా ఓడించినారో ఈరోజు కూడా మొత్తం తప్పకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారని చెప్పి ఈరోజు మనందరం కూడా మీడియా ద్వారా మీ ద్వారా అందరిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.